హాయ్ క్లిక్ టీవీ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ ఫణితేజ, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, ఓమ్ని హాస్పిటల్స్, విశాఖపట్నం. కామన్గా వచ్చే భుజం నొప్పి గురించి ఒక చిన్న విషయాలు మాట్లాడుకుందాం. సో చాలామందిలో భుజం నొప్పి అంటే యూజువల్లీ ఎలా నోటీస్ చేస్తారంటే చెయ్యి ఏదైనా పైకి ఎత్తడానికి ట్రై చేసినప్పుడు కానీ, లేదంటే ఆడవాళ్ళలో అయితే జుట్టు దూకోవడం గురించి ట్రై చేసినప్పుడు, ఇలాంటప్పుడు వాళ్ళలో భుజం నొప్పి, భుజం ఫుల్ మూమెంట్స్ అనేది అవ్వకపోవడం అనేది నోటీస్ చేస్తారు. సో దీన్ని ఫ్రోజన్ షోల్డర్ అంటాం. కామన్గా షుగర్ ఉన్న వాళ్ళలో, థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళలో వస్తుంది. సో దీన్ని మనం ఎంత తొందరగా మనం దాన్ని కనిపెడితే అంత ఎర్లీగా మనం దాన్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ట్రీట్మెంట్లో కూడా చాలా సులువుగానే తగ్గే విషయాలు ఉన్నాయి. ఎలా అంటే ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. షోల్డర్ భుజాన్ని రొటేట్ చేయడం, అలాగే షోల్డర్ ఆర్ఓఎం ఎక్సర్సైజెస్ అంటారు. సో ఇవి ఎంత ఎక్కువ చేసుకుంటే అది అంత తొందరగా జాయింట్ ఫ్రీ అవుతుంది. వాటితో తగ్గకపోతే షోల్డర్లో ఒక చిన్న ఇంజెక్షన్ లాంటిది చేయొచ్చు. వేటితోటి అవ్వకపోతే లాస్ట్ స్టేజ్గా మనం ఒక చిన్న సర్జరీ, ఆర్థ్రోస్కోపిక్ రిలీజ్ అంటారు, అంటే కీహోల్ సర్జరీ, దాంతో మనం భుజాన్ని ఫ్రీ చేసుకోవచ్చు.